వీటిలో భాగంగానే ప్రతిరోజు సాయంత్రం నవదుర్గలు అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ ఇత్యాది దేవతా శక్తులు రోజు ఒక అమ్మవారిని అలంకరణయుతంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి, ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు చేస్తారు. గరుడ వాహనము, హనుమత్ వాహనము, సూర్యప్రభ వాహనము, కల్పవృక్ష వాహనం అని వాహన సేవలు చేస్తారు. మనము దేవి యొక్క అంశ అవతార వాహనములు చేస్తాం. ప్రతిరోజు వాహన సేవ కూడా ఉంటుంది. అమ్మవారి మొదటి రోజు అనుకుందాము, 22వ తారీఖు శైలపుత్రి అలంకరణలో అమ్మవారిని ఊరంతా తిప్పుకొని వచ్చి ఆలయం చుట్టూ తిప్పి మంటపంలో కూర్చోబెడతారు. ప్రతిరోజు 9 రోజులు వాహన సేవలు ఉంటాయి. విజయదశమి రోజు మహిషాసుర మర్దిని వాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇలా ప్రతిరోజు ఉత్సవాలు ఉంటాయి. ఈ అమ్మవారి యొక్క అలంకరణ ఉత్సవ సేవ తర్వాత అమ్మవారి యొక్క ఆశ్రమ సాంప్రదాయ నృత్యంగా దాండియా నృత్యం ఉంటుంది. గర్భా దాండియా కోలాటం ఉంటుంది. చాలా అద్భుతంగా చేస్తారు. నేను కూడా ఆడతా పిచ్చెకినోలాగా. చెప్పకపోతే బాగోదు. ఇప్పుడు ఎవరైనా చూసిటారు. చాలా బాగుంటుంది. చాలా కనువిందుగా ఉంటుంది. కమనీయంగా ఉంటుంది. కొంచెం పిచ్చి పిచ్చి కూడా ఉంటుంది. కొత్త దృష్టిలోకి అర్థం కాదు. ఎట్లా ఆడుతున్నారు అన్నట్లు ఉంటుంది. కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 9 రోజులు దేవి ఉత్సవాలు అద్భుతములు అద్భుతములు అద్భుతములు. ప్రతిరోజు సహస్ర చండీ యాగం ఉంటుంది. దేవి మూల మంత్రమును 1000 సార్లు జపించి 1000 సార్లకు అనుగుణంగా తర్పణ మార్జనాదులు చేస్తూ 1000 సార్లు చండీపారాయణ సహిత హోమం ఉంటుంది. 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కమలార్చన, 1,00,000 తులసి దళార్చన, 1,00,000 గంధము పౌడర్తో అర్చన, 1,00,000 కస్తూరి అర్చన, 1,00,000 కర్పూర అర్చనలు విశేషంగా నడుస్తాయి. ఈ 9 రోజులు గర్భాలయంలో ముగ్గురమ్మలకు ఆచార్యులు వస్తారు. మా చంద్రశేఖర శివాచార్యుల వారి యొక్క బృంద సమేతంగా వచ్చి చేస్తారు. ఇలా అనేక అర్చనలు, అనేక అభిషేకాలు, విశేషమైన అభిషేకాలు, మళ్ళీ అనేక అంటే అన్ని రకాలుగా అనుకునేది. ఇప్పుడు లలితా అష్టోత్తర నామాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉన్నది లలితా పరమేశ్వరియే. లలితా అష్టోత్తరాలలో ఒక్క నామానికి ఒక కలశం, ఆ నామ సాంకేతికమైనటువంటి ద్రవ్యంలే దాంట్లో కలపాలి. అట్లా విశేషమైన ద్రవ్యాలు మిశ్రితం చేసినట్టు జలములతో అభిషేకం, 108 రకాల ఆరతులు, అందులో అంగ లింగ యోని సహిత ఇంతవరకు ఏ క్షేత్రంలో ఇచ్చుండరు. ఇక వినేవాళ్ళు కొంత పిచ్చిగా ఉందనొచ్చు. పిచ్చిగానే ఉంటుంది. ఎందుకు ఉండదు మరి? ఎక్కడ వినంది ఎవడని చెప్తే పిచ్చిగానే అంటారు. కానీ నా దర్శనంలోకి వచ్చాయి, నా ధ్యానంలోకి వచ్చాయి, నా తపస్సులోకి వచ్చాయి, నేను ఆచరణలో పెట్టాను. 108 రకాల హారతులు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సహస్ర చండీ యాగం, విశేషమైనటువంటి పుష్పార్చనలు, కుంకుమార్చనలు కూడా ఉంటాయి. వీటన్నిటిలో కూడా మీరు భాగస్వామ్యం అవ్వచ్చు. మీ వంతు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వస్తు రూపేణ, ధన రూపేణ, సేవా రూపేణ మీరు సహాయ సహకారాలను అందించి ఈ పుణ్యఫలమును మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ అవకాశం అందరికీ కూడా పీఠంలో ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించగలరు. ఇలా 9 రోజులు జగదంబకు చేసేటటువంటి కైంకర్యాలలో భాగంగా దుర్గాష్టమి రోజు ఇంకొక విశేషమైనటువంటి కైంకర్యాన్ని శ్రీపీఠంలో చేస్తారు. దుర్గాష్టమి రోజు జరిగేటటువంటి తంతు కైంకర్యం కూడా అద్భుతం, పరమాద్భుతం, మహా అద్భుతం. అది ఏమిటి అనగా, సెప్టెంబర్ 30వ తారీఖు మంగళవారం రోజు అమావాస్య వచ్చినా, మంగళవారం రోజు అష్టమి వచ్చినా చాలా విశేషం అని చెప్తారు శాస్త్రంలో. సెప్టెంబర్ 30వ తారీఖు దుర్గాష్టమి ఉంటుంది. దుర్గాష్టమి రోజు శ్రీపీఠంలో ఒక అద్భుతమైనటువంటి తంతును అమ్మవారికి ఏర్పాటు చేస్తాం. సప్తమి రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారికి ఎదురుగా కుంభం పోస్తాం. అన్నపు రాశితోటి కుంభం పోస్తాం. అలా కుంభం పోసి అమ్మవారిని ప్రేరేపించి, అమ్మవారిని పరవశింపజేసి, అమ్మవారిని ఆదేశించి అంటే ఆర్డర్ కాదు, ప్రేమతో ఆదేశించి, అమ్మ రేపు తెల్లవారితే అష్టమి, మహాదుర్గాష్టమి. సంవత్సరానికి 3 అష్టములు ప్రధానం. ఆ 3 అష్టములలో దుర్గాష్టమి చాలా శక్తివంతమైంది. అమ్మవారు ప్రత్యక్షంగా ఉంటుంది ఆ రోజు. రామ్మ అని పిలిస్తే పలికేటంత శక్తితో ఉంటుంది. అంటే దేవుడు తనకు తానుగా కొన్ని స్వాతంత్రమైనటువంటి డేస్ కేటాయించుకుంటాడు. అలా దుర్గాష్టమి రోజు నీ ముందు వేపాకు చలువను మొత్తం వేపాకు పరుపు పరిసి దాని మీద త్రిశూల వ్యూహం వేస్తారు పసుపుతో. ఆ వేపాకు మీద దొర్లి ఎవరైతే నిలబడి పసుపు వేసుకుంటారో
సర్వరోగ నివారిణి. అందులో లోపలగా ఉండేటటువంటి రోగాలు, బయట చర్మానికి వచ్చే రోగాలు, జన్మకొచ్చే రోగం, పుట్టుబడికి వచ్చిన రోగం, కొన్ని పుట్టుతోన రోగాలు వస్తుంటాయి, కొన్ని పోయిన జన్మ నుంచి రోగాలు ఇంట పెట్టుకొని వచ్చటం. జన్మరోగం, పుట్టు రోగం, వంశ రోగాలు, DNA పరంగా వచ్చిన రోగాలు ఏమన్నా మూల వ్యాధులు ఉంటే కూడా ఆ వేపాకు చలువలో త్రిశూల వ్యూహం మీద నిలబడి గనక పసుపు వేసుకుంటే వేపాకు మండలతో కొడతారు సుంకు అని, ఇంకే బరుకుతారు. అది గనక పాటించుకుంటే శుభం, స్వస్తి. ఇది దుర్గాష్టమి రోజు ఉంటుంది, ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. ఇక విజయదశమి రోజు, చివరి రోజు, అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు ఎవరైనా అమ్మవారి పాదాల దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక తాడు ఇస్తారు, రక్షాసూత్రం అంటారు దాన్ని. ఈ 9 రోజులు జరిగినటువంటి ఉత్సవాల, అభిషేకాల, ఆరతుల, హోమాల అన్ని పుణ్యఫలములన్నిటి అందులో యాడ్ అవ్వమని ఆదేశిస్తారు. ఆ తాడు తీసుకెళ్ళి కనుక మీ చేతికి కట్టుకుంటే శ్రీరామ రక్షలు 100, ఒక శ్రీరామ రక్ష కాదు 100 శ్రీరామ రక్షలు ఉన్నట్టు. ఇది విజయదశమి రోజు ఇచ్చేటటువంటి స్వాతంత్రమైన హక్కు మన పీఠం తరపున. ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ, నేను ఇంకా తక్కువ చెప్పాను అనుకుంటాను, ఇంకా చాలా ఉన్నాయి, మర్చిపోతున్నాను, గుర్తుకు వస్తలేదు. వీలైతే వాడు ఆదరిస్తున్నాడు బయట, వీలైతే మళ్ళీ ఒక వీడియో చేస్తాను, అన్నీ సమగ్రవంతంగా చెప్తాను. అందరికీ నేను కోరుకుంటున్నట్టు రిక్వెస్ట్ ఏంటంటే, పీఠం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి పీఠం, చాలా చిన్న పీఠం. ఇక్కడ మౌలికమైన వసతులు కూడా లేవు. ఎవరో ఒక పుణ్యాత్ముడు ముందుకు రావడం వల్ల ఆడవాళ్లకు, మగవాళ్లకు సపరేట్ కొన్ని బాత్రూమ్లు, స్నానపు గదులు, టాయిలెట్లు ఏర్పాటు చేశాం. ఉండేటటువంటి సాధకులకు, ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు మనసారా ఇక్కడ ప్రశాంతంగా ఒక 3 రోజులు నిద్ర చేద్దామని వస్తున్నారు. ఇక్కడ వసతులను చూసి భయపడి వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన కామెంట్ పెట్టాడు, 2 రూమ్లు 2 బాత్రూమ్లు అని. ఉన్నాయి, వాస్తవమే, ఈ 2 రూమ్లు 2 బాత్రూమ్లు. అందుకే ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. జరిగేటటువంటి ఉత్సవాలు అద్భుతమైనటువంటి ఉత్సవాలు. ఎవరైనా మనసున్న మహారాజులు, పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సహాయం చేయగలరని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. 2 వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. 2 మనసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ ఉత్సవాల్లో మీరు భాగం పంచుకోవచ్చు. గురుదేవా, ఈ 9 రోజులు ఎంతమంది స్వాములు దీక్షలు వేసుకుంటారో వాళ్ళందరికీ నేను అన్నం పెట్టుకుంటాను, నేను అన్నదాతను అవుతాను, నా భార్యను అన్నపూర్ణేశ్వరిని చేస్తాను అని శివుడిలా ఎవరైనా ముందుకు రావచ్చు. ఈ 9 రోజులు ముగ్గురమ్మలకు మేము అభిషేకం చేయించుకుంటాము గురుదేవా, మా పేర్ల మీద 9 రోజులు ఆ తల్లి యొక్క శరీరాన్ని మా పేరిట అభిషేకించండి, మేము దానికి సహకరిస్తాం. లేదు గురుదేవా, ఈ 9 రోజులు 108 రకాల దివ్యమైనటువంటి ఆరతులు మా పేరిట ఇవ్వండి, దానికి సంబంధించిన నూనె, ఒత్తి, ఆ ద్రవ్యములు మేము సమర్పిస్తాం. లేదు గురుదేవా, ఈ 9 రోజులు గర్భాలయంలో వెలిగించేటటువంటి అఖండ జ్యోతులకు మేము నూనె ఇస్తాం, ఏమని ఉంటే మేము చేసుకుంటామని అలా రావచ్చు ముందుకి. మొదటి రోజు 22వ తారీఖు దుర్గాష్టమి రోజు వేసుకునేటటువంటి పసుపు మేము పసుపు ఇప్పిస్తాం గురుదేవా, ఎంత పసుపు అయినా మేము ప్రొవైడ్ చేస్తామని కూడా పసుపుని ఇప్పివ్వండి. 9 రోజులు సహస్ర చండీ యాగం ఉంటుంది కాబట్టి రోజు 1000 పారాయణలతో హోమం చేస్తారు కాబట్టి హోమ ద్రవ్యములు, నెయ్యి, హోమ సమిదలు ఎవరైనా పుణ్యాత్ములు ముందుకు వచ్చి ఇప్పియవచ్చు. లేదా 9 రోజులు విశేషమైన అర్చనలు చెప్పాము కాబట్టి 1,00,000 కుంకుమార్చన అవుతుంది, కుంకుమని ఎవరైనా ఇవ్వచ్చు. కస్తూరి ప్రసాదించవచ్చు, కర్పూరం, పచ్చకర్పూరం ఇవ్వచ్చు. గంధము ఇస్తే కూడా మీ పేరిట మీ గోత్రనామాల మీదే రోజు టెలికాస్ట్ అవుతుంది, ప్రతిరోజు లైవ్ ఉంటుంది. ఎవ్రీ మూమెంట్ లైవ్ మీ గోత్రనామాలు అందులో వస్తాయా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు రోజు మా పేరిట అభిషేకం చేయండి, అభిషేక సమయంలో మీ గోత్రనామాలు ఆచార్యులు ఉచ్చరిస్తారు, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అలా ఈ 9 రోజులు హోమమునకు సంబంధించిన ద్రవ్యములు కానీ, 1,00,000 కమలాల అర్చన ఉంది, కమలం పువ్వులు మీరు ప్రొవైడ్ చేయండి, బిల్వపత్రాలు ప్రొవైడ్ చేయండి, గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు ప్రొవైడ్ చేయండి. మీ పేరిట పుష్పయాగం చేస్తాం ముగ్గురమ్మలకు. చూడండి, అంబాత్రయ క్షేత్రంలో జాక్పాట్, ఒక శక్తిని మనము గ్రోలడానికి, ఒక శక్తి అనుగ్రహం తీసుకోవడానికి ఒక శక్తి పీఠానికి వెళ్ళాలి. కానీ ఈ జగతిలో ఉండేటటువంటి అన్ని శక్తులకు మూలం ముగ్గురమ్మలే. ఈ ముగ్గురమ్మలకు మూల పుటమ్మ లలిత. ఆ లలిత 3 భాగాలు వచ్చినప్పుడు ఈ ముగ్గురు అయినారు. ఈ ముగ్గురు శక్తిని ఒకే క్షేత్రంలో మీకు ప్రసాదించేటటువంటి అద్భుతమైన దర్శనమే అంబాత్రయ క్షేత్రం. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలాలతో కూడుకున్నది. కానీ
గిది దొరుకుతుందని చెప్పనీకే భయమవుతుంది నాకు. మళ్ళీ దానికే పరిమితం అవుతుంది. వాక్కు ఆనే లాక్ అయిపోతుందని భయం అవుతుంది. మోక్షం అని కూడా చెప్పనీకి లేదండి. మళ్ళీ మోక్షం కాడికే లాక్ అయ్యేది లేదు. ఇది అనంతం ఇది. అందుకే మేమా నిజంగా చెప్పాలంటే పేదవాళ్ళం. పేదవాళ్ళం అంటే ఆధ్యాత్మిక జ్ఞానంగా పేదవాళ్ళం కాదు, అవసరాల పరంగా పేదవాళ్ళం. బియ్యం అయిపోయినాయి ఇప్పుడు స్టోర్ రూమ్‌ల. నిన్న ఏడుకొండలు చెప్పాను. బియ్యం సంచులు తరుగుముఖం పట్టినాయి ఎవరికన్నా చెప్పని. అట్లా. సో, వసతులు లేవు. అవసరమైనటువంటివి కూడా లేవు కాబట్టి పప్పు, నూనె, బెల్లము, బియ్యము ఏవో తెచ్చివ్వండి. దానికి తగిన పుణ్యాన్ని మేము ప్రసాదిస్తాం. అమ్మవారిని ఏడుకుంటాం. ఫలానాయన బెల్లం ఇచ్చిండు చూడమ్మా, ఆయన బెల్లం అంటే తీయది కదా, ఆయన తీయటి బెల్లం ఇచ్చిండు, ఆయన కాపురం కూడా తీయగుండనికే చెయ్యి. చెయ్యి కానీ తీయగైతే షుగర్ వస్తుంది, మళ్ళీ షుగర్ రాకుండా కూడా చేయని చెప్తా. అట్లా అంటే జోక్ చెప్తున్నాను, ఏమనుకోకండి. మనసున్న మహారాజులు ఎవరైనా వచ్చి ఈ ఉత్సవాల్లో భాగం పంచుకోండి. ఇక్కడ అన్ని సేవలు ఉన్నాయండి. వెనకాల కొంత స్థలం తీసుకున్నాము. కార్తీక మాసంలో యోగం బాగుందని చెప్పారు ఆచార్యులు ముహూర్తం పంచాంగంలో. కార్తీక మాసంలో భక్తులకు ఉండడానికి విడిది ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాం. ఇటువంటి సాధకులకు ప్రత్యేకంగా ఒక షెల్టర్, అంటే కామన్ పీపుల్స్ వాళ్ళ జతకు రాకుండా. భోజనాలకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉంది. అటు పక్క కొంత స్థలం తీసుకున్నాం, అక్కడ భోజనాలకు ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలనుకున్నాం. ఏదో ఒక విధంగా సాయం చేయండి. చేయకపోతే ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తాను. చీమలు కూడబెడతాయి పుట్టలో. ఎందుకు కూడబెడతావు అన్నదానికి దానిలకు తెలుసు. తెలిసిన దాంట్లో తనకు తెలియంది కూడా ఒకటి ఉన్నది. ఆ చీమల్లాగా మీరు కావద్దు. వేస్ట్ ఆ జీవితం. మనిషి పుట్టాము, వచ్చాము, వచ్చి ఎందుకు పోతున్నామో, పోయి మళ్ళీ ఎందుకు వస్తున్నామని క్లారిటీ లెస్ కావద్దు. క్లారిఫైడ్గా వెళ్ళండి. వెళ్ళాలంటే ఏం చేయాలి? దానం. అందుకే హరిశ్చంద్రుడు అంతటి వాడు దానాలకు ఎక్క ప్రిపరేషన్ ఇచ్చాడు. దానం ఇచ్చిన వానికే ఏదో వస్తుందండి, ఇయ్యని వానికి రాదు. ఈ జన్మలో దేహి 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 అని బిచ్చగాళ్ళు అయ్యేటోళ్ళంతా పోయిన జన్మలు ఏమి ఇచ్చలేరు. ఏమి ఇవ్వడో వానికి అదే కొరతగా పుడతాడు. ఓషధీయతను ప్రసాదించేటటువంటి యజ్ఞయాగాలు చేయించని వానికి మరుజన్మలో ఆరోగ్యం నిలకడ ఉండదు. యజ్ఞం చేయించాలి, కాంక్షితార్థంపై కోరికల కోసం కాదు. నిష్కామకంగా నువ్వు ఒక 1000 రూపాయలు ఆచార్యులు మా పేరిట ఒక 10 ఆహుతులు ఇవ్వండి. ఆ యజ్ఞం ద్వారా వెలువడిన చైతన్యం నేచర్లో కలిస్తే నా జన్మకు అర్థం. మరి జన్మ అంటుంటే నాకు పూర్ణ ఆయుష్ ఆరోగ్యం రావచ్చు. చేసి చచ్చిపోవాలే. ఇది నేను పొందిన పూర్ణ జ్ఞానం, నా ఎరుకలో వచ్చినటువంటి జ్ఞానం. దయచేసి అడుగుతున్నానని నేనేదో బిచ్చగాన్ని లేక అడుగుతాను అనకండి. నా లేమి మీకు అక్షయ పాత్ర, నా లేమి మీకు ఒక దివ్య వరం. నాకు లేదంటే మీరు ఇవ్వడంలో మీకు ఉండేటటువంటి అవకాశం, అదృష్టం అది. అంతే కదా. శుభం. స్వస్తి. ఒక్క 10 నిమిషాలు మళ్ళీ వస్తా.